ఒక పాన్ తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి 3-4 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని నీట్‌గా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఓ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలని డీప్ ఫ్రై చేసి తీసుకొని యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.